కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. మనం యాక్చువల్‌గా చెప్పుకుంటూనే ఉన్నాము. మే 19కి 257 కేసులున్నాయి. ఇవాళ 4000 కేసులు దాటిపోయినాయి. ఎందుకంటే ఇంకా కంప్లీట్ డేటా కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారమే 4000 కేసులు దాటిపోయినాయి. ఒక్క కేరళలోనే 1435 కేసులు మొన్నటికి, నిన్న డేటా ఇంకా రిలీజ్ చేయలేదు. మొన్నటికి 1435. అట్లాగే మహారాష్ట్రలో 560 కేసులు, ఢిల్లీలో 483, తర్వాత వెస్ట్ బెంగాల్లో 333, గుజరాత్లో 338, కర్ణాటకలో 238, తమిళనాడులో 199, ఉత్తరప్రదేశ్లో 147, ఆంధ్రప్రదేశ్లో 25 వరకు ఇప్పటి వరకు వచ్చినాయని చెప్తున్నారు. ఇక డెత్లు కూడా దాదాపు 50 మంది వరకు ఇప్పుడు చనిపోయినారని చెప్తున్నారు. ఇంకా చాలా రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయి, కానీ వాళ్ళు ఎక్కువగా టెస్టులు చేయకపోవడం వల్ల కేసులు సంఖ్య కరెక్ట్గా తెలియదని ఓవరాల్గా అఫీషియల్గా ప్రకటించింది వచ్చి నిన్నటికి మొన్నటికి 3921 కేసులు, అంటే దాదాపు 4000 కేసులు ప్రకటించారు. ఇంకా నిన్న వస్తుంది, మళ్ళీ రోజుకి 1000 కేసులు దాటి వస్తున్నాయని చెప్తున్నారు. సో ఈ సంఖ్య విపరీతంగా సర్జింగ్ అంటారు, అంటే పెరుగుతూ వెళ్తూ ఉంది. సో ఇది ఒక ఆందోళనకరంగానే ఉంది. ఎందుకంటే మనం గతంలో కూడా ఇలాగే స్టార్ట్ అయ్యి ఏ స్థాయి, లక్షల స్థాయిలో, కోట్ల స్థాయిలో జనాలకి అఫెక్ట్ అయింది చూసాం. అయితే ఇక్కడ ముందుగా మనం నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దీన్ని చెప్పుకోవాలంటే, మనకి ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా లేదని చెప్తున్నారు. ఇప్పటికి ఫంక్షన్లు జరుగుతున్నాయి, గుంపులు గుంపులుగా వెళ్తున్నారు, మీటింగ్స్ జరుగుతున్నాయి, ట్రావెల్ ఎక్కడ ఆగలేదు, ఇవన్నీ అయితే జరుగుతున్నాయి. కానీ దీని దగ్గర జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది ఎక్కువ మంది హెచ్చరిస్తున్నారు. అంటే మనకి బిగినింగ్లో SARS-2 వైరస్, SARS-CoV-2 వైరస్ అంటారు, CoV వైరస్ 2 వైరస్ వచ్చింది అప్పుడు మనకి 2019. ఆ తర్వాత డెల్టా వచ్చింది, దాని తర్వాత ఒమిక్రాన్ వచ్చింది. ఇప్పుడు ఒమిక్రాన్కి సంబంధించిన వేరియంట్స్ ఒకటి NB1.8.1, LF7, ఈ 2 వేరియంట్స్ ఎక్కువ ఉన్నాయి. అవి కాకుండా XEC అనే ఒక వైరస్ కూడా ఈ మధ్య ఎంటర్ అయిందని చెప్తున్నారు. సో ఈ JN1 వేరియంట్స్, సబ్ వేరియంట్స్, దాని డెరివేటివ్స్, ఇవి ఎక్కువగా మనకి అఫెక్ట్ అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా NB1.8.1 ఎక్కువగా ఉంది. తర్వాత పాజిటివిటీ రేటు అలార్మింగ్గా పెరుగుతుంది. మొన్నటి వరకు 11% ఉంది, ఇవాళ 16% వరకు పాజిటివిటీ రేటు పెరిగిందని చెప్తున్నారు. అంటే టెస్ట్ చేసిన కేసుల్లో పాజిటివ్గా ఎన్ని వస్తున్నాయని. అందుకని చాలామందికి ఉండొచ్చు, కానీ వాళ్ళు వచ్చి టెస్టులు చేసుకోవట్లేదు. ప్రభుత్వం కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా టెస్టులని ప్రోత్సహించట్లేదు. అంటే ర్యాపిడ్ టెస్ట్ మెకానిజం అనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా రాలేదని చెప్తున్నారు. కేరళ మాత్రమే గట్టిగా చేస్తుంది, అందుకని కేరళలో ఎక్కువ కేసులు కనబడుతున్నాయి, మిగతా రాష్ట్రాల్లో కనబడట్లేదు. నిజానికి తక్కువ కేసులు రాష్ట్రాలు మన దాంట్లో లేదనుకునే పరిస్థితి లేదు. టెస్టులు వీళ్ళు పెద్ద ఎత్తున చేయట్లేదని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ సిమ్టమ్స్ ప్రధానంగా ఏమున్నాయి, మామూలుగా మనకి గతంలో కరోనాలో ఉన్న మేజర్ సిమ్టమ్సే దీంట్లో కూడా ఉన్నాయి. అంటే దగ్గు, జ్వరం, జలుబు, అంటే ముక్కు దిబ్బడ, జలుబు, గొంతు నొప్పి, తర్వాత లంగ్స్లో ఇరిటేషను, తర్వాత ఫ్యాటిగ్, ఈ లక్షణాలే దీంట్లో కూడా ఉన్నాయి. అయితే ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి మామూలుగా పారాసెటమాల్ లేదా యాంటీబయాటిక్ ఇచ్చి పంపించేస్తున్నారు తప్ప వాళ్ళకి ఈ కరోనా టెస్టులు చేయడం అనేది ఇప్పటికి కూడా జరగట్లేదు. ఇంకా ప్రైవేట్లో చేయించుకోవాలంటే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, ఎందుకులే అని జనాలు చేయించుకోకుండా వెళ్ళిపోతున్నారు. దీనివల్ల వీళ్ళు ఇంకొకరికి అంటించే అవకాశం ఉంది. మామూలుగానే ఈ జబ్బుకున్న ప్రధాన లక్షణాలు 2. ఒకటి హై ట్రాన్స్మిషబిలిటీ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొకరికి వేగంగా వ్యాపిస్తుంది. దట్ ఈజ్ నెంబర్ 1 క్యారెక్టరిస్టిక్ ఆఫ్ దిస్ వేరియంట్. రెండవది ఎవేసివ్, అంటే ఇమ్యూన్ ఎవేసివ్ అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ ఉన్నా కూడా, మనం వ్యాక్సిన్ వేసుకున్నా కూడా ఇది వస్తుందన్నమాట. సో దీన్ని ఇమ్యూన్ ఎవేసివ్ ఉంటారు. ఈ 2 డేంజరస్ లక్షణాలు, వీటికి చాలా వేగంగా వ్యాపించే అవకాశం ఉంది. అయితే WHO ఇప్పటికి కూడా ఏం చెప్తుందంటే, ఇది వేరియంట్ అండర్ మానిటరింగ్ అని చెప్తుంది. మామూలుగా WHO ఈ వైరస్ని 3 రకాలుగా డివైడ్ చేసింది. VUM ఒకటి, VOC ఒకటి, VOI ఒకటి.
విఓసి అంటే వేరియంట్ ఆఫ్ కన్సర్న్, అంటే దాని గురించి ఆందోళన చెందాల్సిన వేరియంట్ అనేది. విఓఐ అంటే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దీని మీద కొంత దృష్టి పెట్టాలని. వేరియంట్ అండర్ మానిటరింగ్ అంటే జస్ట్ మానిటర్ చేస్తే చాలు, ఇది ఇంకా ఏమి డేంజర్ కాదు అని. ఇప్పుడు ఈ JN.1 వేరియంట్ కానీ దాని సబ్ వేరియంట్ కానీ ఈ VUMలో వేరియంట్ అండర్ మానిటర్ కింద పెట్టింది. సో కాకపోతే ఏంటంటే మనకి COVID-19 తర్వాత ఒక పాండమిక్ అకార్డ్ అనేది జరిగింది, ప్రపంచవ్యాప్తంగా పాండమిక్ ఒప్పందం అనేది జరిగింది. అందులో ఆ అకార్డులో భారతదేశం కూడా ఉంది. దీనివల్ల ఉపయోగం ఏమంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చిపుచ్చుకోవడం, వేరే దేశాలకు సంబంధించి ఈ వేరియంట్ ఎలాగా ఉంది, దీన్ని ఎట్లా మానిటర్ చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ అన్ని దేశాలకు రావడం, దానికి సంబంధించి మెడిసిన్స్ కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు, ఒక దేశం నుంచి ఒక దేశానికి హెల్ప్ చేసుకోవడం, ఈ డేటా ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ హెల్ప్ అవుతాయి. కాకపోతే ఏంటంటే అమెరికా దీని నుంచి బయటకు వచ్చింది ట్రంప్ వల్ల, అందువల్ల ఫండ్స్ ఆగిపోయినాయి దీనికి, అందువల్ల కూడా ఇది ఇబ్బందుల్లో ఉంది. ఇంకొక కారణం ఏంటంటే ఈ లో ఇన్కమ్ గ్రూప్స్ ఉన్న ఇండియా లాంటి దేశాలకి మొన్ననే WHO ఒక వార్నింగ్ జారీ చేసింది. ఆ వార్నింగ్ ఏంటంటే మీరు హెల్త్ బడ్జెట్ బాగా తగ్గించేస్తున్నారు, ఇది డేంజరు, హెల్త్ బడ్జెట్ పెంచండి, హెల్త్ మీద ఫోకస్ చేయండి. ఒకటి పబ్లిక్ హెల్త్ కేరు, తర్వాత హాస్పిటల్ని ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే